నిమ్మ చెట్లు వేసుకున్నాను. సో అప్పటి నుంచి చాలా కష్టపడి వీటిని కాపాడుకుంటూ వచ్చాను. ఆ టైంలో మార్నింగ్ అంతా మా తోటలో నిమ్మ చెట్లు చేసుకుంటూ ఆఫ్టర్నూన్ అంతా జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ టైంలో చాలా స్ట్రగుల్స్ అనుభవించాను. బట్ ఎప్పుడెప్పుడు ఆయన చూశాను మా నిమ్మ చెట్లు కూడా కాపుకొచ్చి నిమ్మకాయలు కోస్తే మాకున్న బాధలు కూడా తీరిపోతాయని చాలా ఎగ్జైట్ గా వెయిట్ చేశాను. సో ఫైనల్ గా ఈ రోజుకి మా నిమ్మ చెట్లు అనేది కాపుకొచ్చాయి. సో ఈ రోజు ఫస్ట్ డే మా నిమ్మ చెట్లలో మేము నిమ్మకాయలు కోసాము. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సో అంతకుముందు జాబ్ చేస్తున్నప్పుడు నేను ఏ రోజు కూడా హ్యాపీగా లేను. ఎందుకను బట్ ఎప్పుడు కూడా జాబ్స్ అనేది శాశ్వతం కాదు. మనం జాబ్ చేసే టైంలో ఎంతో కొంత సేవింగ్స్ ని మన విలేజ్ లో గానీ ఏదో ఒక ల్యాండ్ గానీ ఏదో ఒక అగ్రికల్చర్ గానీ సో ఏదో ఒకటి డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్ లో మనం వాటి మీద డిపెండ్ అయ్యి మన ఫ్యామిలీ మనం బతకొచ్చు. సో ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను. ఆ టైంలో చాలా మంది చెప్పారు ఇవి నువ్వు సాకలేవు అని చెప్పినా నేను వినలేదు. సో లైఫ్ లాంగ్ నేను మా ఫ్యామిలీకి దూరంగా జాబ్ చేస్తూ బయట బతకడం కన్నా మా సొంత ఊర్లోనే మా తోటలోనే నాకు నచ్చిన పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ మా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో మనం ఎక్కడ ఉన్నామని ఇంపార్టెంట్ కాదు, మనం సంపాదిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలా. నేను చెప్పేది ఏంటంటే మన విలేజ్లో 20,000 సంపాదించినా సిటీలో 50,000 సంపాదించినా ఒక్కటే. 20,000 సంపాదించినప్పుడు వచ్చిన ఆనందం 50,000 సంపాదించినప్పుడు రాదు. ఇంకా జాబ్ విషయానికి వస్తే మార్నింగ్ వెళ్తాం ఈవినింగ్ వస్తాం. సో దాంట్లో ఉండే బాధలు, దాంట్లో ఉండే స్ట్రెస్, దాంట్లో ఉండే ఒత్తిడి అది ఎవరికి తెలీదు. సో మావోడు ఇంత సంపాదిస్తున్నాడు, మావోడు అంత సంపాదిస్తున్నాడు, ఊళ్ళో కూర్చొని గొప్పలు చెప్పుకుంటారే తప్ప జాబ్ చేసే వాళ్ళని నేను ఒకటి అడుగుతున్నా, నేను ఇప్పుడున్న ప్రశాంతంగా మీరు ఉండగలుగుతారా? సో నాకు ఎలాంటి టెన్షన్స్ లేకుండా పీస్ఫుల్గా నేచర్కి దగ్గరగా ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఇంత ప్రశాంతంగా మీరు ఉండగలుగుతారు. మీరందరూ జాబ్ చేస్తున్నారు కదా, జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరి లైఫ్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చెప్తాను వినండి. పొద్దున్నే లేస్తాడు, టిఫిన్ చేస్తాడు, స్టార్ట్ అవుతాడు యుద్ధానికి. పొద్దున్నుండి ఈవినింగ్ దాకా యుద్ధం చేసి నైట్కి రూమ్కి వచ్చేసరికి ఆ ట్రాఫిక్లో 8 అవుతుంది. సో ఇంకా కాసేపు మొబైల్ చూసి తినేసి పడుకుంటాడు. ఇంకా అయిపోయింది, ఇంకా డే అయిపోయింది. మళ్ళీ సేమ్ రొటీన్. ఇంకా పొద్దున్నే లేవాలా, పోవాలా, రావాలా. ఇంకా లైఫ్ అంటూ ఏమీ ఉండదు. ఇంకా సాయంత్రం ఎప్పుడు అవుతుందా, సండే ఎప్పుడు వస్తుందా, 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పైసలు వస్తాయా, ఆ పైసలు వస్తే ఇంటి రెంట్ అని లోన్లని ఇంకంతే.